హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. రామ్ గోపాల్ వర్మ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను చూడలేకపోయాను. గోపాల్ వర్మ గారు అని అంటే కొంతమందిని కొన్ని రకాలుగా మాత్రమే చూడగలం, ఉండిగా సమాధానం చెప్పి. అయితే నాకేంటి, ఇలాగే చూడగలం. ఆయనకు ఒక మేనరిజం కూడా ఉంటుంది. నీట్గా గ్లాస్ చేత పట్టుకుని ఇలా తిప్పుతూ, సో కిష్మైతే చేయలేతే మానే అంటారు కదా. అలాంటి ఆయన బుళ్ళు మన కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏడ్చున్నారు అనుకోండి, మనం తట్టుకోలేము. ఎందుకు అంత కష్టం ఏమొచ్చింది? యాక్చువల్గా ఒకవేళ ఇది కనుక సత్య ప్రమోషనల్ స్టంట్ అయితే మాత్రం ఆయన ఎమోషన్ని నేను డిస్టర్బ్ చేయను. స్టంటా? ఇన్ కేస్ ఒకవేళ అయితే మాత్రం నేనైతే డిస్టర్బ్ చేయను, ఇది స్టంట్ అని చెప్పి. కాసేపు ఎమోషన్ గురించే మాట్లాడుతుంది. మనిషి అంటే ఎమోషన్స్ ఉండవా? ఎమోషన్ గురించి మాట్లాడదాం. నాకు పర్సనల్గా ఇండియాలో మన ఇండియన్ సినిమాస్ తీసే వాళ్ళల్లో ముగ్గురు డైరెక్టర్స్ అంటే చాలా ఇష్టం. సంజయ్ లీలా బన్సాలి గారు, మణిరత్నం గారు, రామ్ గోపాల్ వర్మ. నిజంగా ఇండియన్ సినిమాకి వీళ్ళు ఒక అసెట్స్ అని చెప్పుకోవచ్చు. సంజయ్ లీలా బన్సాలి ఏంటంటే, నువ్వు ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్కి వెళ్ళి ఊరికే ఆయన సినిమాలో ఏ సన్నివేశమైనా సరే, ఏ సినిమా నుంచి అయినా సరే ర్యాండమ్గా క్లిక్ చేసి దాన్ని ఫ్రేమ్ కట్టించి పెయింటింగ్ ఎగ్జిబిషన్లో అమ్మావనుకో, పోతాయి, ₹1,00,000 కూడా పోతాయి. బ్లైండ్గా పోద్ది, అదేంటో కూడా తెలియదు. ఆ ఫ్రేమ్కి ఉన్న వాల్యూ అలాంటిది. అంత అందంగా ఉంటాయి ఆ పిక్చరైజేషన్, ఆ లైటింగ్, అందులోన నటినటుల ప్రతిభ, ఆయన తీయించుకునే విధానం, అసలు ఏంటో అది సెట్లుగా కూడా మనకు అనిపించదు. నిజంగా అదొక కోట ఏమో. వాళ్ళ వస్త్రధారణ కూడా, వాళ్ళు వేసుకునే జ్యువెలరీ కూడా, ఆ జ్యువెలరీ కానీ, ఆ డ్రెస్సింగ్ కానీ, A to Z ఒకలాగా ఉంటుంది. ఇంకా హీరామండి అయితే ఎంత ముద్దుగా ఉంటుందో. సో అది సంజయ్ లీలా బన్సాలి. మణిరత్నం ఎందుకు ఆయన సముద్రాన్ని బాగా ప్రేమిస్తాడు, కానీ ప్రతి సినిమాలో సముద్రం ఉంటుంది, అందంగా చూపించుకుంటాడు. ఆ ఫ్రేమింగ్స్ కానీ చాలా న్యాచురల్గా ఉంటాయి. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎవరికి రావాలండి తట్ట. ఇప్పుడు రావణ్ సినిమా ఉంది, విలన్ ఏముంది, రాముడు సీతను ఎత్తుకెళ్ళిన స్టోరీ అది. హీరో దగ్గర నుంచి హీరోయిన్ ఎత్తుకెళ్ళి అడవుల్లో దాస్తాడు. అదో టైప్ భలే ఉంటుంది కదంతా కూడా, డిఫరెంట్ కాన్సెప్ట్. అలాగే ఆర్జీవి సినిమాలో నాకు ఫేవరెట్ సినిమాలు ఏంటంటే, మై మాధురి దీక్షిత్ బన్నా చాతి హూ, ఆంత్రమాలి చేసింది. నేనే మాధురి అయితే అనే టైటిల్తో మీకు ఉంటుందేమో, ఓటీటీలోనో యూట్యూబ్లోనో ఉంటే చూడండి. అస్సలు మిస్ అవ్వద్దు. టీ తాగుతునో లేకపోతే బాత్రూమ్కి వెళ్ళో అటు ఇటు కూడా స్కిప్ చేయడమో, సాంగ్ వస్తే చేయకూడదు. కంప్లీట్గా చూడాలి కన్నార్పకుండా, ఆ ఎమోషన్స్ తెలుస్తాయి. చాలా బాగుంటుంది. అండ్ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు. ఈ సినిమా ఎందుకు ఇష్టం అంటే, ఎప్పుడో 18 ఏళ్ల క్రితం చెప్పాడు, అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి సిచ్యువేషన్స్ అన్నీ. ఆయన అప్పుడెప్పుడో చెప్పాడు A to Z. సో దానికి ఇంకో సీక్వెల్ వస్తే బాగుండనేది నా అభిప్రాయం. అంటే ప్రజెంట్ జనరేషన్ గురించి ఉంది కాబట్టి. అలా చాలా గొప్ప గొప్ప సినిమాలు తీసినటువంటి డైరెక్టర్, పెసిమిస్ట్, ఆప్టిమిస్ట్, మంచి స్పెక్యులేటర్, ఏ అంశానైనా ప్రిడిక్ట్ చేయగలడు. అండ్ తను ఏదన్నా చెప్పాడు అంటే దాంట్లో లోతుగా చాలా చాలా విషయాలు ఉంటాయి. అంతెందుకు, రీసెంట్లీ ఒకటి ఇష్యూ చెప్తా, కొండా సురేఖ గారి ఇష్యూ చూద్దాం. ఆవిడ వ్యాఖ్య చేయగానే అందరూ సమంతకు సారీ చెప్పాలి అన్నారు. మీకేమర్థమైంది అసలు? ఆవిడ పాస్ చేసిన ఎలిగేషన్ ఏంటి? నాగార్జున సమంతని కేటీఆర్ దగ్గరికి పొమ్మంటే ఈవిడ నేను పోనని చెప్పి విడాకులు ఇచ్చేసి వచ్చేసింది అని. సమంత దేవతను చేశాడు అక్కడ. ఆవిడ చెప్పింది సమంత గ్రేట్. ఇక్కడ అమ్మ అటు పో అంటే ఇచ్చి పోరా, నాకు మీతో అవసరం లేదని విడాకులు ఇచ్చి వచ్చింది. ఇక్కడ ఆవిడ ఎలిగేషన్ పాస్ చేసింది నాగార్జున మీద, కోడల్ని పొమ్మన్నాడు అని. ఇక్కడ అందరు ఇదో లేచి సమంతకు సారీ చెప్పాలి, ఇండస్ట్రీ అంతా లేచింది. అది రామ్ గోపాల్ మీకు అర్థమైంది అది కాదు, సరిగ్గా చూడండి అంటే అప్పుడు చూసాం, అవును ఇది కదా సిచ్యువేషన్ అని. ఇట్లా ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే దాని పర్టికులర్ కోర్ పాయింట్ని ఇలా పట్టుకుంటాడు, నాడి పట్టుకుంటాడు. అది రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడు ఆయన మరి అలాంటి ఆయన ఎందుకు వెక్కి వెక్కి ఏడ్చాడు? ఆ నాడి పట్టుకుంటాడు, పల్స్ తెలుసు అన్నాను కదా. మరి అట్లాంటి ఆయన, ఆడియన్స్ పల్స్ తెలిసిన ఆయన ఎందుకు ఇన్ని ఫ్లాప్ సినిమాలు చేశాడు ఈ మధ్యకాలంలో? అంటే ఏ ఉద్దేశం ప్రకారం చేశాడు ఆయనకు అది అనిపించింది. ఓకే, నేను ఇలాంటి సినిమాలు తీశాను, ఇలాంటి సినిమాలు తీయగలను, ఆడియన్స్ పల్స్ నాకు తెలుసు. పాటల్లో ఒక వైవిధ్యం అనేది రామ్ గోపాల్ వర్మ నుంచే వచ్చింది.
పాటల్లో ఒక వైవిధ్యం, కెమెరా పనితనంలో ఒక వైవిధ్యం అనేది రామ్ గోపాల్ వర్మ నుంచే వచ్చింది. అండ్ ఔత్సాహిక డైరెక్టర్స్ అందరూ కూడా హారర్ థ్రిల్లర్ సినిమాలు తీసేవాళ్ళు ఆర్జీవీ ఫ్రేమింగ్స్ ని చాలా ఇష్టపడతారు. ఇట్స్ లైక్ ఏ ట్యూటోరియల్స్ ఫర్ దెమ్. చాలా బాగుంటుంది. ఈ రోజు అంటే అదో పెద్ద పేరే. పైగా రామ్ గోపాల్ వర్మ గారు అప్పటి వరకు ఉన్న ఒక మోస పద్ధతిగా ఉన్న సినిమాల్ని ఇంకొక టర్న్ తీశారు. చాలా న్యాచురల్ గా ఉంటాయి, డ్రామాటిక్ గా అనిపించవు ఆయన సినిమాలు. సింపుల్ అండ్ అంటే ఇప్పుడు న్యాచురల్ మనం మాట్లాడుకుంటే ఎక్స్ప్రెషన్స్ ఏముంటాయి, అవే ఉంటాయి, డ్రామాటిక్ గా ఉండదు సినిమాకి. చాలా మంది. అండ్ ఇంకోటి నాకు ఇంకా బాగా నచ్చేవి ఏంటంటే మాస్టర్ షాట్స్. చాలా మంది ఏం చేస్తారంటే హీరో హీరోయిన్లు పెట్టుకుంటే మూతికేస్తారు కెమెరా, ఇట్లా దాని మొహం అంతా కనబడతా ఉంటుంది. ఎందుకో అంత చెండాలం మనకి అవసరం లేదు. తను ఏం చేస్తాడంటే ఇక్కడ పెడతాడు ఫ్రేమ్ మొత్తం, ఆ ఏరియాలో ఆ ప్రకృతి మాట్లాడుద్ది, గాలి మాట్లాడుద్ది, ధూళి మాట్లాడుద్ది, క్యారెక్టర్స్ మాట్లాడుతాయి. ఏం జరుగుతుందో మొత్తం ఒక మాస్టర్ ఫ్రేమ్స్ ఉంటాయి. మణిరత్నం ఫ్రేమింగ్స్ అలాగే ఉంటాయి, సంజయ్ లీలా బన్సాలి ఫ్రేమింగ్స్ కూడా అలాగే ఉంటాయి. మోస్ట్లీ మాస్టర్ షాట్స్ ఎక్కువ వేస్తారు వాళ్ళు, కళాత్మకంగా ఉంటాయి. అన్ని మనకి అన్ని ఎమోషన్స్ తెలుస్తాయి. లేదంటే హీరో మాట్లాడితే వీడికో క్లోజు, హీరోయిన్ మాట్లాడితే ఈమెకో క్లోజు, ఇద్దరు మాట్లాడితే ఇద్దరిని కలిపో టైట్ క్లోజ్ వేసి పడేస్తారు. సినిమాలు ఇట్లా పడితే అలా తీసేస్తారు. అలా ఉండవు వీళ్ళవి, సంథింగ్ డిఫరెంట్. సో అందుకు ఆర్జీవీ ఫ్రేమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఆయన ఎందుకు ఏడ్చాడంటే అంటే ఏ మనిషి అయినా సరే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత గతంలో తను చేసిన అద్భుతమైన కళాఖండాలను చూస్తే నేనా ఇవన్నీ తీసింది అని ఒక టైప్ ఆఫ్ ఏడుపు వస్తుంది. నేను చాలా గొప్పగా పోల్చాలనుకున్న దీన్ని. అన్నమయ్య క్లైమాక్స్లో అన్నమయ్య కూడా వెంకటేశ్వర స్వామి కనిపించినప్పుడు ఇవన్నీ నీకు చేరాయంటే నేను నమ్మలేకపోతున్నాను, నేను అంత అద్భుతంగా రాశానా అని ఒక రకంగా ఫీల్ అవుతాడు. చూసావా, ఆర్జీవి నిన్న సత్య సినిమాని చూసి కూడా అలా ఫీల్ అయ్యాడు, నేను ఇంత అద్భుతంగా తీసానా అని. సో అందుకు అంత గొప్పగా నాకు పోల్చాలనిపించింది. అంత గొప్ప ఎమోషన్కి ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి, ఆయన కూడా అదే వచ్చింది అంతే. కాకపోతే ఇందులో ఇంకో కొసమర్పు ఏంటి అని అంటే ఆయన రియలైజేషన్ కూడా మనం దాంట్లో చూడొచ్చు. దాన్ని రియలైజేషన్ అంటే నేను ఒప్పుకోను. ఎందుకు? ఆయన రియలైజ్ అయ్యాడు అని నీకెవరు చెప్పారు? ఆయన చెప్పలేదే నేను రియలైజ్ అవుతున్నాను. ఆయన మాటలు బట్టి అర్థమవుతుంది కదా, మాటలు బట్టి అర్థం ఇంకా మంచి సినిమాలు నేను బాగా తీసాను, ప్రామిస్ చేసి ఇంకా మంచి సినిమాలు తీస్తానంట. అంతా అని చెప్పేసి మధ్యలో తీసినవి చెత్త సినిమాలని కాదు దాని అర్థం. అవి ఫ్లాప్ అయ్యాయి అంతే, సినిమా చెత్తది కాదు. తక్కువ ఆదరణ పొందాయి. ఎక్కువ ఆదరణ పొందించే సినిమాలు నాకు తెలుసు ఆ పల్సు, ఇక మీదట తీస్తాను అలా. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఒక మార్క్ ఉంది, ఆ మార్క్ ని ఆయనంతటా ఆయన దాన్ని మిస్ చేశారు. ఏం మిస్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆయన స్ట్రాటజీకి తగ్గట్టు లేకపోతే ఆయన ఫ్రేమింగ్ తగ్గట్టు సినిమాలు అవి అన్ని డైరెక్టర్లకు ఉంటాయి హిట్లు ఫ్లాప్. ఒక సినిమా ఫ్లాప్ అయినా వెంటనే తేరుకుంటారు, ఇంకా ది బెస్ట్ ఇద్దాం అనుకుంటారు. నీకు ఇష్టమైతే చూడు లేకపోతే మానే అన్నారు. మధ్యలో రక్త చరిత్ర బాల, వంగవీటి బాల, అదే ఎందుకు ఒకటే జోనర్కి వెళ్ళిపోయారు టార్గెటెడ్ గా అన్ని. అండ్ ఇండియన్ ఫిల్మ్ కి భయాన్ని నేర్పింది కూడా వర్మే. దయ్యం సినిమాలు, అంతకుముందు హారర్లు ఎక్కడెక్కడో ఇంగ్లీష్ సినిమాలు ఉండేవి, తెలుగులో తీసినా సరే భయం వేసేవి కాదు. ఆ సినిమా చూడాలంటే భయం వేసేది, అంతేగాని దయ్యం బాగుంటుంది అలాంటివి. ఇక్కడ ఏంటంటే సినిమాలు మర్రి చెట్టు నిజంగా బాగా తీస్తాడు. అండ్ హీరోయిన్ గ్లామర్ ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా వర్మే. చాలా మంది ఏదో హీరోయిన్ ఉంది కదా అని చెప్పేసి మొత్తం జాతరలా తయారు చేస్తారు ఆమెని, కింద నుంచి దగ్గర కొమ్ములు పెట్టి ఇటు పెట్టి పూసలు 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 ఏవో కిరీటాలు ఇష్టం ఉన్నట్టు ఏవో డెకరేట్ చేస్తారు. ఇక్కడ అట్లా ఏ ఉండవు, చాలా సింపుల్ రియలిస్టిక్ గా ఆమె డ్రెస్ ఆమె వేసుకుంటది కానీ చాలా అందంగా ఉంటది. శ్రీదేవి గారు ఎవరైనా రంగీలా, మన ఊర్మిళ గారు అలా. సో సంథింగ్ ఈ క్రియేటివ్ వండర్స్. ఈ ఏడుపుని ఏడుపులా తీసుకోకండి, ఇంకోలా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.